కలలో జున్ను కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జున్ను గురించి ఒక వ్యక్తి కల యొక్క వివరణ ఏమిటంటే, కలలు కనేవాడు తన జీవితంలో ఎంత ఆనందం మరియు ఓదార్పుని అనుభవిస్తాడు. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఒక కలలో జున్ను అంటే ఒప్పందాలు అంటే వివాహ ఒప్పందం లేదా ఒక నిర్దిష్ట పనిని నిర్వహించడానికి ఇద్దరు వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం మధ్య వ్రాయబడిన ఒప్పందం అని నబుల్సి నమ్ముతారు. సాధారణంగా కలలో జున్ను కలలు కనే వ్యక్తి శాంతియుత వ్యక్తి అయితే ఆరోగ్యం మరియు భద్రతను వ్యక్తపరుస్తుంది. ఒక కలలో జున్ను మృదువుగా ఉంటే ఇది మంచి సంకేతం, పొడి కంటే మంచిది, మరియు తెల్ల జున్ను యొక్క వివరణలు పసుపు జున్ను కంటే మెరుగైనవి. కలలో జున్ను కొనడం చట్టబద్ధమైన మూలాల నుండి వచ్చే చట్టబద్ధమైన డబ్బును సూచిస్తుంది. మీరు ఎవరికైనా జున్ను అందిస్తున్నట్లు మీ కలలో చూస్తే, ఇది మిమ్మల్ని మీ కుటుంబంతో కలిసి తీసుకువచ్చే ప్రేమకు సంకేతం. మరియు ఎండిన జున్ను చూడటం గురించి ఒక కల అంటే నైతికత యొక్క అవినీతి, దేవుని నుండి దూరం, బాధ మరియు విచారం. రోగి తన కలలో జున్ను తింటున్నట్లు చూసినట్లయితే, ఇది వ్యాధి ముగింపు మరియు వెల్నెస్ యొక్క పరిష్కారానికి సంకేతం. సాధారణంగా ఇబ్న్ సిరిన్ ఒక కలలో జున్ను సర్వశక్తిమంతుడైన దేవుని న్యాయం మరియు దయను సూచిస్తుందని నమ్ముతాడు. ఒక కలలో జున్ను కలలు కనే ఒంటరి అమ్మాయి సంతోషించాలి ఎందుకంటే ఆమె త్వరలో నిశ్చితార్థం మరియు నీతిమంతుడైన మరియు మతపరమైన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. ఒంటరి మహిళలకు కలలో చీజ్. ఒక అమ్మాయి కలలో జున్ను చూడటం ఆమెకు అప్పగించిన ఉద్యోగంలో ఆమె వైఫల్యానికి సూచన, మరియు ఆమె మరింత శ్రద్ధ వహించాలి, కష్టపడి పని చేయాలి మరియు పట్టుదలతో ఉండాలి. ఒంటరి అమ్మాయి కలలో జున్ను తినాలని కలలుగన్నట్లయితే, ఆమె ఇతరుల సహాయం అవసరం లేకుండా విజయం సాధించగల బాధ్యతాయుతమైన వ్యక్తి అని ఇది సూచిస్తుంది. మరియు అమ్మాయి కలలో తినే జున్ను తెల్లగా మరియు బూజు పట్టినట్లయితే, ఇది ఆమె దుశ్చర్యలు మరియు పాపాలు మరియు ఆ పాపాలకు పాల్పడకుండా ఆమె పశ్చాత్తాపం యొక్క అవసరాన్ని సూచిస్తుంది. తెల్ల జున్ను తినే ఒంటరి స్త్రీ గురించి ఒక కల దేవుని దయ మరియు ప్రేమను సూచిస్తుంది, ప్రత్యేకించి జున్ను రుచిగా ఉంటే. మరియు జున్ను అద్భుతమైన రీతిలో తెల్లగా ఉన్న సందర్భంలో, ఆమెను సంతోషపరిచే ధనవంతుడితో ఆమె వివాహం సమీపిస్తుండటం శుభవార్త. వివాహిత స్త్రీకి కలలో చీజ్. వివాహితుడైన స్త్రీకి కలలో జున్ను గురించి చాలా వివరణలు ఉన్నాయి. ఈ క్రింది విధంగా: ఒక వివాహిత స్త్రీకి ఇతరులతో కలలో జున్ను తినడం ఆశీర్వాదం మరియు దారుణమైన సంపదను సూచిస్తుంది మరియు కలిసి ఆనందం మరియు సంతృప్తిని పంచుకోవడానికి నిదర్శనం. ఒక వివాహిత స్త్రీ తన కలలో అతను తెల్ల జున్ను తింటున్నట్లు చూస్తే, ఇది ఆమె జీవితాన్ని సూచిస్తుంది, ఇది ఆనందం మరియు ఆనందంతో నిండి ఉంటుంది. మరియు స్త్రీ ఒక వ్యక్తి నుండి జున్ను తీసుకుంటున్నట్లు కలలో చూసినప్పుడు, ఆమె మరియు ఆమె కుటుంబానికి శ్రేయస్సు మరియు శ్రేయస్సును అందించే ఆమె జీవితంలోకి జీవనోపాధిని పొందడం ద్వారా ఆమె పొందే సౌకర్యాన్ని ఇది సూచిస్తుంది. ఒక వివాహిత స్త్రీ జున్నుతో రొట్టె తినడం కలలో చూడటం, ఆమె అలసట మరియు చిన్న అనారోగ్యం లేదా డబ్బు లేకపోవడం వంటి కాలం ద్వారా వెళుతుందని సూచిస్తుంది, కానీ అది త్వరగా గడిచిపోతుంది. గర్భిణీ స్త్రీకి కలలో చీజ్. గర్భిణీ స్త్రీకి మగ లేదా ఆడ పుడుతుందా అని ఇంకా తెలియదు, మరియు ఆమె జున్ను తింటున్నట్లు ఆమె కలలో చూసింది, ఆమె జన్మనిస్తుంది అని ఆమెకు ఇది శుభవార్త. ఒక ఆడపిల్ల. గర్భిణీ స్త్రీకి కలలో చీజ్ ఆమె మరియు ఆమె నవజాత చాలా సంవత్సరాలు జీవిస్తుందని సూచిస్తుంది. మరియు గర్భిణీ స్త్రీ తన కలలో చూసే జున్ను మృదువుగా ఉన్న సందర్భంలో, నొప్పి యొక్క గొప్ప అనుభూతి లేకుండా ఆమె తన నవజాత శిశువుకు సురక్షితంగా జన్మనిస్తుందని ఇది సూచన. గర్భంలో పిండం మోస్తున్న స్త్రీ తన కలలో ఉప్పగా ఉండే జున్ను చూసినట్లయితే, ఆ కల ఆమెకు గర్భధారణ సంబంధిత అనారోగ్యం ఉంటుందని సూచిస్తుంది, కానీ ఆమె తక్కువ సమయంలో దాని నుండి కోలుకుంటుంది. విడాకులు తీసుకున్న స్త్రీకి కలలో చీజ్. విడాకులు తీసుకున్న స్త్రీకి కలలో జున్ను యొక్క అతి ముఖ్యమైన వివరణలలో ఈ క్రిందివి ఉన్నాయి. విడాకులు తీసుకున్న స్త్రీ పాలు తాగేటప్పుడు జున్ను తింటున్నట్లు కలలో చూస్తే, ఆ కల మంచితనం, ఆనందం మరియు మంచి వ్యక్తితో ఆమె వివాహం చేసుకునే అవకాశాన్ని సూచిస్తుంది. తన భర్త నుండి విడిపోయిన స్త్రీ రొట్టెతో జున్ను తింటున్నట్లు కలలు కన్న సందర్భంలో, ఇది డబ్బు సమృద్ధిగా మరియు భద్రత మరియు శాంతి భావనకు సంకేతం. మనిషికి కలలో చీజ్. మనిషికి కలలో పసుపు జున్ను చూడటం అనేది అతని ఇంటి పట్ల నిర్లక్ష్యం, సంతోషకరమైన సంఘటనలు మరియు వ్యాధి వంటి అవాంఛనీయ అర్థాలను సూచిస్తుంది. మరియు ఒక వ్యక్తి తన కలలో పొడి జున్ను విక్రయిస్తున్నట్లు చూస్తే, ఇది బాధల ముగింపు మరియు అతను ఎదుర్కొనే ఏవైనా ఇబ్బందులను ఎదుర్కోగల అతని సామర్థ్యానికి మరియు కుటుంబానికి ఆనందం రాకకు సంకేతం. ఇమామ్ అల్ సాదిక్ తన కలలో జున్ను తినే వ్యక్తి తన అనారోగ్యం నుండి త్వరగా కోలుకుంటాడని చూస్తాడు.
వివాహితుడు పాత జున్ను కలలో చూడటం అంటే అతను బాధ్యతారహితమైన మరియు చంచలమైన వ్యక్తి అని సూచిస్తుంది. కలలో జున్ను తినడం. కలలో జున్ను తినడం గురించి వివరణలు భిన్నంగా ఉన్నాయి మరియు ఇబ్న్ షాహీన్ మాట్లాడుతూ, ఈ కలలో సమృద్ధిగా డబ్బు, మంచితనం మరియు జీవనోపాధిలో ఆశీర్వాదం వంటి మంచి అర్థాలు ఉన్నాయని, మరియు జున్ను పొడిగా ఉంటే ఇది కదిలే కారణంగా కొద్దిగా డబ్బు సంపాదించడానికి సంకేతం. ఒక దేశం నుండి మరొక దేశం ఎక్కువ శ్రమ లేకుండా కొంచెం డబ్బు సంపాదించాలని కలలు కంటారు. పసుపు జున్ను కలలో తింటే దీని అర్థం వడ్డీ ద్వారా డబ్బు సంపాదించడం, మరియు అతను తన కలలో తెల్ల జున్ను తింటున్నట్లు చూసేవాడు. కలల నెరవేర్పుకు ఇది శుభవార్త. బ్రహ్మచారి వివాహం చేసుకుంటాడు, విద్యార్థి విజయం సాధిస్తాడు మరియు ఉద్యోగి తన పనిలో పదోన్నతి పొందుతాడు. ఒక కలలో తెల్ల జున్ను. ఒక కలలో తెల్ల జున్ను సమృద్ధిగా జీవనోపాధిని మరియు సర్వశక్తిమంతుడైన దేవుని సంతృప్తిని సూచిస్తుంది, మరియు ఒంటరి యువకుడు తన కలలో తెల్ల జున్ను తింటున్నట్లు చూస్తే ఇది ఒక అందమైన అమ్మాయితో మరియు సాధారణంగా అతని వివాహానికి శుభవార్త. కలలో దీనిని తినడం చాలా డబ్బు సంపాదించడాన్ని సూచిస్తుంది మరియు జున్ను యొక్క తీపి రుచి ప్రకారం పెరుగుతుంది మరియు అతను వైట్ జున్ను కొంటున్నట్లు కలలో చూసేవారికి ఇది అతను తన స్వంత పనిని ప్రారంభించటానికి దారి తీస్తుంది. రోగి కలలో తెల్లటి జున్ను తింటే అతను బాధలో ఉన్నప్పటికీ దేవుడు ఇష్టపడతాడు, అతను కోలుకుంటాడు. ఇది అతని దుఃఖం మరియు అలసట యొక్క ముగింపుకు సంకేతం. కలలో పసుపు జున్ను. ఒక కలలో పసుపు జున్ను గురించి చాలా వివరణలు ఉన్నాయి. ఒక వ్యక్తి అతను దానిని తింటున్నట్లు చూస్తే అతను డబ్బు సంపాదించడం లేదా వడ్డీ వంటి చట్టవిరుద్ధమైన లాభాల కోసం ఉపయోగించడం కష్టమని ఇది సంకేతం. కలలో పసుపు జున్ను పుల్లని రుచిని కలిగి ఉంటే లేదా చాలా ఉప్పు కలిగి ఉంటే ఇది గాయానికి సంకేతం. అలసట భావన యొక్క బలం జున్నులో ఉన్న ఆమ్లం లేదా ఉప్పు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మరియు కలలు కనేవాడు కలలో పసుపు జున్ను కొంటున్నట్లు చూసినప్పుడు అతను కొనుగోలు చేసే పసుపు జున్నులో చాలా కొవ్వు ఉన్నప్పటికీ అతను తన డబ్బును అవాంఛనీయమైన వాటిపై ఖర్చు చేస్తాడని ఇది సూచిస్తుంది. ఒక కల తనకు అవసరమైనంత వరకు డబ్బును ఉంచుతుందని సూచిస్తుంది. అయితే కొవ్వు మొత్తం పసుపు జున్నుతో ఉంటే అది ఇబ్బంది మరియు అనారోగ్యానికి సంకేతం. కాటేజ్ చీజ్ గురించి కల యొక్క వివరణ. ఒక కలలో కాటేజ్ చీజ్ చూడటం ఆనందం, సామరస్యం మరియు సౌకర్యవంతమైన జీవితాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి ఒక కలలో కాటేజ్ చీజ్ తింటున్నట్లు చూసినప్పుడు రాబోయే రోజుల్లో అతనికి సంతోషకరమైన సంఘటనలకు ఇది సూచన. మరియు అతను రొట్టెతో కాటేజ్ చీజ్ తింటున్నట్లు కలలో చూసేవాడు. కలలు కనేవాడు సముద్రంలో ప్రయాణించి అనేక ఇబ్బందులు మరియు సమస్యలను ఎదుర్కొంటున్నాడని మరియు అతని పరాయీకరణ భావం మరియు తన ప్రియమైన వారి కోసం అతని కోరికను సూచిస్తుంది. కాటేజ్ చీజ్ తినడం నిరాడంబరమైన జీవితం మరియు ఆనందాన్ని సాధించడానికి విలాసాలు అవసరం లేని సాధారణ జీవనం కావాలని కలలు కంటున్నది. పాత జున్ను గురించి కల యొక్క వివరణ. కలలో పాత జున్ను చూడటం అంటే ఎక్కడో సేకరించి దాచుకున్న డబ్బు అని వివరణ పండితులు చెప్పారు. మరియు ఒక వ్యక్తి అతను నిద్రిస్తున్నప్పుడు పాత జున్ను తినడం చూసిన సందర్భంలో అతను ఇంతకు ముందు కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతాడని ఇది సూచిస్తుంది. మరియు పాత జున్ను కొనాలనే కల అంటే పాత వ్యక్తులతో సంబంధాలను పునరుద్ధరించడం. కలలో రౌమీ జున్ను. ఒక కలలో రూమీ జున్ను చూడటం సమృద్ధిగా డబ్బు సంపాదించడాన్ని సూచిస్తుంది మరియు ఒక వ్యక్తి కలలో రూమీ చీజ్ కొంటున్నట్లు చూస్తే ఇది అతను ఆనందించే సంతోషకరమైన జీవితాన్ని మరియు దేవుడు అతనిని ఆశీర్వదించే సమృద్ధిగా మంచితనాన్ని సూచిస్తుంది. కలలో రోమనో చీజ్ అంటే కుటుంబం మరియు స్నేహితులతో మరింత సంతోషకరమైన సమయాన్ని గడపడం మరియు అతని జీవితంలో రాబోయే కాలంలో అతను వినే సంతోషకరమైన వార్తలను సూచిస్తుంది. రోమానో జున్ను అతనికి కొనుగోలు చేయడం అతని విజయాలు మరియు వ్యక్తిగత, సామాజిక మరియు క్రియాత్మక స్థాయిలలో అతని విజయాన్ని సూచిస్తుంది. కలలో జున్ను కొనడం. ఒక కలలో జున్ను కొనడం చాలా చట్టబద్ధమైన డబ్బును సూచిస్తుంది మరియు దానిని కొనుగోలు చేయడానికి బాధ్యత వహించే వ్యక్తి వ్యాపారి అయితే ఇది అతని సమృద్ధిగా సంపాదన మరియు అతని పనిలో విజయానికి సూచన. కానీ కలలు కనేవాడు విద్యార్థి అయితే జ్ఞానం. అప్పుడు కల అతను తన పాఠాలను అధ్యయనం చేయడం కష్టమని సూచిస్తుంది, కానీ అతను దూరం అయితే దానిని తొలగించగలడు. మరియు ఒక వ్యక్తి తాను జున్ను కొంటున్నట్లు కలలో చూస్తే కానీ అది బూజు పట్టినట్లు ఉంటే అతను నిషేధించబడిన చర్యకు దిగుతున్నాడని ఇది అతనికి ఎటువంటి ప్రయోజనం కలిగించని సంకేతం. ఒక కలలో కుళ్ళిన జున్ను. మీరు కలలో కుళ్ళిన జున్ను చూస్తే ఇది చట్టవిరుద్ధమైన డబ్బు లేదా పనికిరాని భార్యకు సంకేతం. మరియు మీరు కలలో బూజుపట్టిన జున్ను తినడం చూస్తే ఇది మీ నిజాయితీకి సంకేతం మరియు మీరు అనాథల డబ్బు తినడం లేదా మీకు చెందని వాటిని తీసుకోవడం. మరియు జున్ను నుండి అచ్చును కడగడం మరియు తొలగించడం లేదా పూర్తిగా వదిలించుకోవడం వంటి కలలో చూసే వ్యక్తి
కల సత్యానికి తిరిగి రావడాన్ని మరియు నిషేధించబడిన డబ్బును దాని యజమానులకు తిరిగి ఇవ్వడాన్ని సూచిస్తుంది మరియు సాధారణంగా కుళ్ళినది. ఒక కలలో జున్ను కనెక్షన్లు లేదా స్నేహితుల పరంగా చెడుగా ఉన్నదంతా సూచిస్తుంది. కలలో జున్ను ఇవ్వడం. కలలో జున్ను ఇవ్వడాన్ని చూడటం యొక్క వివరణ డబ్బుతో ఇతరులకు సహాయం చేయడం లేదా ఇతరుల జీవితాలను మెరుగుపరచడంలో దోహదపడటం యొక్క సంకేతం. విజ్ఞానం లేదా సలహా ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు కూడా సూచించారు. మరియు ఒక వ్యక్తి తాను ఎవరికైనా జున్ను అందజేస్తున్నట్లు కలలో చూస్తే, ఇది ప్రేమ, ఆప్యాయత మరియు మంచి సంబంధాలను సూచిస్తుంది మరియు కలలో జున్ను బహుమతిగా ఇచ్చిన సందర్భంలో, కల చూపే వ్యక్తి మరియు జున్ను బహుమతిగా ఇచ్చిన వ్యక్తి విజయవంతమైన పని సంబంధాన్ని కలిగి ఉంటాడు. చనిపోయిన వారికి కలలో చీజ్. చనిపోయిన వ్యక్తి కలలో జున్ను తినడం కలలు కనేవారి డబ్బును కోల్పోయే సూచనగా శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు మరియు ఇది ప్రత్యేకంగా ఒక వ్యక్తి తన ఇంటిలో మరణించిన జున్ను తినడం చూస్తున్నప్పుడు మరియు అతను అలా ఉన్నట్లు కలలు కన్నప్పుడు చనిపోయిన వ్యక్తికి జున్ను వడ్డించడం. అప్పుడు ఈ దృష్టి యొక్క వివరణ పైన పేర్కొన్న విధంగా ఉంటుంది. కానీ మరణించిన వ్యక్తి అతనికి జున్ను ఇవ్వడం కల అతని జీవనోపాధి యొక్క సమృద్ధి మరియు అతని జీవితంలో ఆహ్లాదకరమైన సంఘటనల ఆగమనం గురించి శుభవార్త. ఈ కల అతను అంతకు ముందు కోల్పోయిన తన డబ్బును తిరిగి పొందడాన్ని కూడా సూచిస్తుంది మరియు అతను దానిని తిరిగి పొందలేకపోయాడు. మరియు చనిపోయిన వ్యక్తి తనని జున్ను కోరుతూ కలలో కనిపించిన వ్యక్తి మరణించిన వ్యక్తికి జకాత్ చెల్లించాలి ఎందుకంటే అతనికి అది అవసరం. ఒంటరి మహిళలకు రొట్టెతో తెల్ల జున్ను తినడం గురించి కల యొక్క వివరణ. కలలో పెళ్లికాని అమ్మాయి తెల్లటి గింజలు తినడం ఆమెకు చాలా మంచితనం మరియు సమృద్ధిగా జీవనోపాధిని సూచిస్తుందని వ్యాఖ్యాతలు అంటున్నారు. జున్ను గురించి ఆమె కలలో కలలు కనేవారిని చూడటం మరియు దానిని తినడం ఆమె త్వరలో తగిన మరియు ఉదారమైన వ్యక్తిని వివాహం చేసుకుంటుందని సూచిస్తుంది. తెల్ల జున్ను కలలో చూసేవారిని చూడటం మరియు దానిని తినడం ఆమె ఆనందించే స్థిరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని సూచిస్తుంది. ఒక కలలో తెల్ల జున్ను కొనడం సమీప భవిష్యత్తులో సంభవించే సానుకూల మరియు మంచి మార్పులను సూచిస్తుంది. దూరదృష్టి కలలోని తెల్ల జున్ను ఆమె జీవితంలో సంభవించే జీవనోపాధి మరియు ఆనందాన్ని సూచిస్తుంది. అలాగే దార్శనికుని కలలో తెల్లటి పాలను చూడటం ఆమె కోరుకునే కలలు మరియు ఆకాంక్షల నెరవేర్పును సూచిస్తుంది. ఆమె కలలో స్త్రీని చూడటం మరియు తెల్లటి బీన్స్ తినడం ఆమె జీవితంలో మానసిక సమస్యలు మరియు ఇబ్బందులను వదిలించుకోవడాన్ని సూచిస్తుంది. ఒక విద్యార్థి తన కలలో తెల్లటి జున్ను చూసినట్లయితే అది అత్యున్నత గ్రేడ్లను పొందడం మరియు ఆమె సాధించే గొప్ప శ్రేష్ఠతను సూచిస్తుంది. ఒంటరి మహిళలకు కలలో పసుపు జున్ను. ఒంటరి అమ్మాయి కలలో పసుపు జున్ను చూస్తే ఆమె లక్ష్యాలను చేరుకోవడంలో వైఫల్యాన్ని సూచిస్తుంది. కలలో పసుపు జున్ను చూసిన కలలు కనేవారికి ఇది తీవ్రమైన అనారోగ్యానికి గురికావడాన్ని సూచిస్తుంది మరియు ఆమె జాగ్రత్తగా ఉండాలి మరియు వైద్యులను చూడాలి. అతని కలలో ఒక దృష్టిలో పసుపు జున్ను చూడటం అతను కొత్త ప్రాజెక్టులోకి ప్రవేశిస్తాడని సూచిస్తుంది, కానీ దానిలో విఫలమవుతాడు. దూరదృష్టి ఉన్నవారు ఆమె కలలో పసుపు జున్ను చూస్తే ఇది ఆమె ఎదుర్కొంటున్న గొప్ప సమస్యలు మరియు ఇబ్బందులను సూచిస్తుంది. కలలో పసుపు జున్నులో కలలు కనేవారిని చూడటం మరియు దానిని తినడం మంచి వనరుల నుండి చాలా డబ్బు పొందడాన్ని సూచిస్తుంది. పసుపు జున్ను చూడటం మరియు మార్కెట్ నుండి కొనుగోలు చేయకపోవడం మీరు బహిర్గతమయ్యే ఇబ్బందులు మరియు దురదృష్టాల నుండి తప్పించుకోవడాన్ని సూచిస్తుంది. చూసేవాడు ఆమె కలలో పాలతో పసుపు జున్ను చూస్తే ఆమె తన జీవితంలో సాధించే గొప్ప విజయాలను సూచిస్తుంది. ఒంటరి స్త్రీకి చీజ్ శాండ్విచ్ తినడం గురించి కల యొక్క వివరణ. కలలు కనేవాడు తెల్ల జున్నుతో చేసిన శాండ్విచ్ తినడం కలలో చూస్తే ఆమెకు ఆనందం మరియు ఆనందం రావడం. కలలో కలలు కనేవారిని చూడటం మరియు జున్ను శాండ్విచ్ తినడం ఆమె జీవితంలో సంభవించే అనేక మంచి మరియు సానుకూల మార్పులను సూచిస్తుంది. కలలో కలలు కనేవారిని జున్ను శాండ్విచ్ చూడటం మరియు దానిని తినడం మానసిక సౌలభ్యం మరియు ప్రశాంతతను సూచిస్తుంది, అది ఆమె జీవితాన్ని ముంచెత్తుతుంది. కలలో జున్ను శాండ్విచ్ ని చూడటం మరియు దానిని తినడం మంచి ఆరోగ్యం మరియు ఆరోగ్యాన్ని సూచిస్తుంది. జున్ను శాండ్విచ్ మరియు కలలో తినడం మీరు సాధించే శ్రేష్ఠత మరియు గొప్ప విజయాలను సూచిస్తుంది. ఒంటరి మహిళలకు కలలో జున్ను కొనడం. కలలు కనేవాడు జున్ను కొనడం కలలో చూసినట్లయితే అది ఆమెకు వచ్చే సానుకూల మరియు మంచి మార్పులను సూచిస్తుంది. ఆమె కలలో తెల్ల జున్ను చూడటం మరియు దానిని కొనడం ఆమె ఆనందించే ఆనందం మరియు మానసిక సౌకర్యాన్ని సూచిస్తుంది. తెల్ల జున్ను కలలో కలలు కనేవారిని చూడటం మరియు దానిని కొనడం మానసిక సౌకర్యాన్ని మరియు ఆమె పరిస్థితులలో మెరుగుదలని సూచిస్తుంది. కలలో జున్ను కొనడం మీ వద్ద ఉన్న సమృద్ధిగా ఉన్న హలాల్ డబ్బును సూచిస్తుంది. దూరదృష్టి ఉన్నవారు ఆమె కలలో జున్ను చూసి దానిని కొనుగోలు చేస్తే అది ఆమె కోరుకునే లక్ష్యాలు మరియు ఆకాంక్షలను పొందడాన్ని సూచిస్తుంది. వివాహిత స్త్రీకి తెల్ల జున్ను తినడం గురించి కల యొక్క వివరణ. ఒక వివాహిత స్త్రీ తన కలలో తెల్ల జున్ను తినడం చూస్తే
అది ఆమెకు చాలా మంచి మరియు విస్తృత జీవనోపాధిని సూచిస్తుంది. కలలు కనే వ్యక్తి తన కలలో తెల్లటి జున్ను చూడటం మరియు తినడం. ఇది ఆమె జీవితంలో ప్రబలంగా ఉండే ఆనందం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. కలలో జున్ను కొనడం మరియు తినడం మంచి మార్పులను సూచిస్తుంది. అది త్వరలో ఆమె జీవితాన్ని నింపుతుంది. కలలో జున్ను తినడం కలలు కనే వ్యక్తిని చూడటం రాబోయే కాలంలో ఆమె జీవితాన్ని ముంచెత్తే మానసిక సౌకర్యాన్ని సూచిస్తుంది. కలలో జున్ను తినడం ఆమె తన భాగస్వామితో ఆనందించే స్థిరమైన వివాహ జీవితాన్ని సూచిస్తుంది. దూరదృష్టి ఉన్నవారి కలలో జున్ను మరియు దానిని తినడానికి కొనడం ఆమెకు గొప్ప వార్తలను సూచిస్తుంది మరియు ఆమె గర్భం దాల్చే సమయం ఆసన్నమైంది. కలలో చీజ్ కేక్లు తినడం. కలలు కనేవాడు కలలో పాలు వడలు తినడం చూస్తే అతను త్వరలో సమృద్ధిగా జీవనోపాధిని మరియు చాలా డబ్బును పొందుతాడని దీని అర్థం. కలలో చీజ్ పైస్ చూడటం మరియు వాటిని తినడం ఆమె జీవితంలో సంభవించే ఆహ్లాదకరమైన మార్పులను సూచిస్తుంది. ఆమె కలలో జున్ను పాన్కేక్లు తినడం చూడటం ఆమెకు వచ్చే ఆనందం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. దూరదృష్టి కలలో చీజ్తో పాన్కేక్లను తినడం మంచి స్థితిని మరియు మీరు చేస్తున్న అన్ని లక్ష్యాల సాధనను సూచిస్తుంది. కలలు కనేవారి కలలోని చీజ్ కేక్లు స్థిరత్వం మరియు ప్రశాంతతను సూచిస్తాయి. అది త్వరలో ఆమె జీవితాన్ని ముంచెత్తుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.